హాయ్ అండి, మనం ఇప్పుడైతే వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. వేమగిరిలో కొండపైన ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్ అండి ఇది. అలాగే ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్తో పాటు శివాలయం కూడా ఉందండి. ఇది ప్రతి సోమవారం కూడా చాలా రష్గా ఉంటుందట. ఈరోజైతే మేము మధ్యాహ్నం అయితే వచ్చాము. ఈ టైంలో అయితే ఎవరో లేరు ఇక్కడ భక్తులు అయితేని. ఇక్కడ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. పక్కన అయితే గోదావరి అది ఉంది. ఇక్కడ కొన్ని మూవీస్ కూడా షూట్ చేశారటండి. జానకి రాముడు, బొబ్బిలి సింహం, అలాగే ఈస్ట్ గోదావరి మొగుడు, అలాగే రమ్యకృష్ణ మూవీస్ అవి ఉన్నాయి కదండి. చాలా మూవీస్ అయితే తీశారట. ఇదైతే చాలా బాగుంది. ఓకేనా, మనం అంతా కూడా ఒకసారి టెంపుల్ అంతా మీకు చుట్టి ఒకసారి చూపించేస్తాను. ఇదిగోండి మా బ్యాచ్ ఇదంతానే. మేమే ఉన్నాం ఈ గుడికి ఇప్పుడు ప్రస్తుతానికి భక్తులు. ఈ పక్కన మా అమ్మగారు, ఈమె ఆవిడేమో ఈవిడ మదరు, అదే మా చిన్న అమ్మమ్మ. అంటే ఎవరో తెలియదు కదా, మా పిన్ని వాళ్ళ అమ్మమ్మ నాకు. వాళ్ళ చివరి కూర్చున్నామో తమ్ముడు భార్య, ఆమెమో పిన్ని కూతురు అటు పెట్టుకుంది మొహం. మేము కజిన్ సిస్టర్ అండి అమ్మాయి. ఓకేనా, ఈ మా పిన్ అండి, మా చిన్నాన్నగారు వాళ్ళ మిస్సెస్, మా ఫాదరుకి ఓన్ బ్రదర్ అన్నమాట, మా బాబాయ్. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇది ప్రతి సోమవారం అయితే చాలా రష్గా ఉంటుందట. అలాగే అంటే సినిమాలు ఇక్కడ షూట్ చేసేవారట. అప్పట్లో జానకి రాముడు సినిమా ఏదో షూట్ చేశారంట ఇక్కడన్నా. బొబ్బిలి బొమ్మన్న, పల్నాడు పౌరుషం, ఈస్ట్ గోదావరి పెళ్ళం, ఇంగ్లీష్ మొగుడు. మనూరు పాండవులు చిరంజీవి ఫస్ట్ సినిమాలో దిగినప్పుడు మనూరు పాండవులు కూడా ఇక్కడే. తర్వాత రాందానండి తగ్గిపోతాం అంటే అండి. ఇప్పుడు ఇలాగ వెళ్ళారు అనుకోండి, ఆ దోవకు వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటాం. ఇలాగ వెళ్ళారు అనుకోండి, వాళ్ళ దోవకు మా డబ్బులు ఇవ్వమంటారు. ఎందుకు మళ్ళీ దోవలో నడిస్తే డబ్బులు అడుగుతారా? ఆ టైప్ లో ఉంటుంది. తర్వాత ఏమో క్యాంటీన్ పెట్టింది కదండి. అంటే ఆ క్యాంటీన్ లోనే కుర్చీలు ఎత్తిపోతాం, భోజనం చేస్తే ఇట్లు ఎత్తిపోతాం. మానేశారండి. మానేసి గుడి కూడా సహకరిస్తారు. గురువులు ఎత్తుకుంటారు. అది గవర్నమెంట్ అండి. ఎక్కువ వస్తారా దర్శనం చేసుకోవడానికి? వస్తారండి భక్తులు సోమవారం రోజు. శివరాత్రికి బాగా చేస్తారా? ఇప్పుడు ఆ గంజా బ్యాచ్ అయ్యి ఇంక రావడం మానేసారు, మధ్య తగ్గింది. కుర్రోళ్ళు ఎక్కువ ఉండేవారు. పట్టేసుకుంటున్నారు. అవును, ఇదివరకులా లేదులే. అంటే ఓపెన్ ప్లేస్, ఎవరు జనం సంచరించేది కాదు కదా, అందుకని వస్తారన్నమాట. అవునవును. అదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుడి టెంపుల్కి అయితే 2 గజ స్తంభాలు అయితే ఉన్నాయండి. అంటే 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ. ఒక పక్కన అయితే శివాలయం, ఇంకో పక్కన అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంది. అదే సింహద్వారం అయితే క్లోజ్ చేసేసి అయితే ఉందండి టెంపుల్. ఇక్కడైతే చిన్న శివలింగం అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా. చక్కగా అరుదుగా ఉంటుందండి, ఇలాగా చిన్న శివలింగాలు అలాగా.
ఎందుకంటే మన చేతులతో మనమే చక్కగా వాటర్ పోసి నెయ్యి పోసి అభిషేకమే చేసుకోవచ్చు. చాలా బాగుంది. నందీశ్వరుడు, వినాయకుడు, ఇక్కడేమో నవగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా నంది, అలాగా ఇదేనండి టెంపుల్, శివాలయం. వేణుగోపాల స్వామి పక్కనే టెంపుల్స్ అయితే ఇలా అయితే ఉన్నాయి. ఇది మీరు చూస్తుంది అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. ఇది శివాలయం అయితే సింహద్వారాలు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. మధ్యాహ్నం టైం కదా. ఇదంతా కూడా ఒకసారి మీకైతే చుట్టూ అయితే చూపిస్తాను ఈ టెంపుల్. ఇది కొండపైన, వేమగిరి కొండపైన అనేసి అన్నారు కానండి, అది కొండలాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసారా శ్రీ ధర్మశాస్త్ర పీఠం అంటండి. ఇక్కడ స్వామి మాలలు అయ్యి వేసుకుంటారు కదా, ఆ స్వాములందరూ కూడా ఇక్కడికైతే వచ్చి భిక్ష చేసి ఇక్కడైతే విశ్రాంతి అయితే తీసుకుంటారంట. పీఠం కూడా వేస్తారటండి. అలాగే రెండు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా అలా కూర్చున్నారు. మా పిన్ని వాళ్ళు మా మదర్ అని చెప్పాను కదా, ఆమె వాళ్ళు ఆడబడుచు, ఆమె వాళ్ళ ముగ్గురు అయితే ఇక్కడ ఇలా కూర్చున్నారు. మా అమ్మ అయితే కొంచెం దండం పెట్టుకుని అయితే వచ్చేస్తుందండి బయట నుంచి. చూడడానికి అయితే చాలా బాగుందండి టెంపుల్స్. ఇక్కడ చాలా మూవీస్ అయితే షూట్ చేశారంట. ఇక్కడ మండపం కూడా మీకైతే చూపిస్తానండి. బొబ్బిలి బ్రహ్మన్న అనే మూవీ అయితే తీశారట. ఆ మండపాన్ని అయితే మీకైతే చూపిస్తాను. ఇప్పుడు ఈ టెంపుల్ చుట్టూ అయితే ఒకసారి మనం చూసేద్దాం. ఈ స్తంభాలు చూస్తున్నారు కదా, ఒక్కొక్క స్తంభం మీద కూడా శివుడి విగ్రహాలు, అదే ఫొటోస్ అలా ఉన్నాయండి చెక్కినట్టుగా. చాలా బాగుంది చూడడానికి. ఇంకా చూస్తున్నారు కదా, స్తంభం చుట్టూ కూడా ఈశ్వరుడి స్వరూపం అయితే అలా అయితే చెక్కబడింది అనమాట. ఇదేనండి బొబ్బిలి బ్రహ్మన్న మూవీ అయితే ఇక్కడైతే ఉండి ఆయన అయితే తీర్పులు అయితే ఇచ్చేవారట. అప్పట్లో 1984లో అయితే షూట్ చేశారండి మూవీ. కృష్ణరాజు గారు అలాగే జయసుధ, కె రాఘవేంద్రరావు గారు డైరెక్షన్లో అయితే మూవీ అయితే తీశారటండి ఇక్కడ. అలాగే చాలా మూవీస్ అయితే తీశారండి, చూసారు కదా. అలాగే తులసికోట, ఇదేనండి శివాలయం. శివాలయం అండి, చూసారు కదా. ఇప్పుడైతే సింహద్వారం అయితే క్లోజ్ చేసేసి అయితే ఉంది. మధ్యాహ్నం టైం కదా, ఈ టైంలో అయితే ఎవరు లేరు. ఇక్కడైతే చూస్తారు కదా, ఈ బయటికి చూపిందాం అనుకున్నానండి. చిన్న చిన్న ఇళ్ళు అటు సైడ్ అయితే కొండ దిగువలో ఉన్నాయి. ఇక్కడ మా వాళ్ళు అయితే కొంచెం వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని కాసేపు అలా కూర్చున్నారు. మొత్తం గుడి మొత్తం అయితే మేమే ఉన్నాం, ఇంకెవరు అయితే లేరండి. ఇక్కడ చూస్తున్నారు కదా బుద్ధుడి విగ్రహం అండి ఇది. అదే కొండపైన పక్కన అయితే ఉంది. 84 అడుగులు అయితే ఉంటుందటండి ఇది హైట్. ఇది 1 ఎకరంలో అయితే ఉందటండి ఈ బుద్ధుడి విగ్రహం. మొత్తం చుట్టూ కూడా చిన్న చిన్న బుద్ధుడి విగ్రహాలు అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి చుట్టూ అయితే మీకు చూపిస్తాను. బుద్ధుడి విగ్రహం చుట్టూ అయితే కనుక స్వస్తిక్ చక్రాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూస్తారు కదా, ఇలాగా కొంతమందివి మన ఇందిరాగాంధీ, నెహ్రూ గారు, అలా కొంతమందివి జాతీయ నాయకులు అయితే కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడైతే పెట్టారండి. అలాగా ఇదంతా మొత్తం అయితే 1 ఎకరంలో అయితే స్థాపించారంటండి. ఇది కూడా టూరిజం స్పాట్ అన్నమాట. బాగుందండి.
ఎవరైనా వెళ్తే విజిట్ చేయండి, చాలా అయితే బాగుంది. పక్కనే బుద్ధుడి విగ్రహం అన్నమాట, వేంగిరి కొండపైన. చుట్టూ కూడా చెట్లతో కొన్ని పార్కింగ్ లాగా అయితే ఉంది. ఆ పక్కనే కొంచెం ఆ సైడ్ లోపలికైతే వెళ్తే కొండాలమ్మ టెంపుల్ కూడా కొండ మీద అయితే ఉందండి. బయట చూస్తున్నారు కదా అమ్మవారి, అది వేప చెట్టు రావి చెట్టు కలిపి అయితే అలా అయితే ఉంది. అలా ఉంటే కనుక కళ్యాణం అయితే జరిపిస్తారటండి ప్రతి సంవత్సరం. ఈ మీరు చూస్తుంది అయితే కొండాలమ్మ టెంపుల్ అనమాట. ఆమె అయితే చాలా స్వచ్ఛమైన తల్లటండి. అక్కడ ఒక పెద్దవిడతో అయితే మాట్లాడారు. ఆవిడ చెప్పారండి ఈవిడ గురించి, ఈ తల్లి గురించి. ఈమె అయితే ఆ కొండంతా అయితే కనుక నైట్ టైం అయితే తిరుగుతుందట. చూస్తున్నారు కదా చుట్టూ అయితే ఇలాగ బెంచీలు అయితే ఉన్నాయి, భక్తులు వచ్చి కూర్చోవడానికి కాసేపు. దర్శనం అయితే చేసుకున్నామండి. ఈ తల్లి గర్భగుడిలోకి వెళ్ళి మరీ దర్శనం అయితే అయింది మాకు, చేసుకున్నాం. ఎవరైనా భక్తులు వచ్చినా కానీ లోపలికి వరకు వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి ఆ తల్లిని అయితే మనం అయితే పూజ దండం పెట్టుకోవచ్చట. మనం ఏ కోరిక కోరినా ఆ కోరిక తీరుస్తుందటండి ఆ తల్లి. ఇది ఇంకో టెంపుల్ అండి, కొండాలమ్మ తల్లి టెంపుల్ ఇది. ఇక్కడికి కూడా వచ్చామండి, దర్శనం చేసుకున్నాం. ఇక్కడ కూడా భక్తులు అయితే ఇంకెవరు అయితే లేరు, మేమే. గుడి తలుపులు అయితే తెరిచే ఉన్నాయి. గర్భగుడిలోకి వెళ్ళి మరి మేమైతే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగిందండి. చాలా బాగుంది. వేమగిరి కొండపైనే పక్కన కొండాలమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది ఇక్కడైతేను. ఓకేనా, ఎవరైనా వస్తే దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ ఈ అమ్మ ఉన్నారండి, ఇక్కడ ఈ కొండాలమ్మ తల్లికి సేవ చేస్తారంట. ఒకసారి మాటల్లో విందామండి తల్లి గురించి. చాలా స్వచ్ఛమైన తల్లి అటండి. ఈమె అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తుందటండి. ఇక్కడ చాలా మహాశివ ఉండటండి. చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. చెప్పండి. పూతులు వేసుకుంటారండి స్వచ్ఛమైన తల్లి. రాత్రుల్లో గ్యామ్ అంతా తిరుగుతుందండి, యాంగిరి అంతా తిరుగుతుందండి. తెల్లారితో గుళ్ళోకి వస్తుందండి. ఏ మాట అనుకుంటే ఆ మాట సరుతుంది. పెళ్ళిళ్ళే కాదు, పిల్లలే కాదు, అందరూ పుడతారండి. అంతా బాగా చేద్దండి అమ్మ. స్టార్ట్ చేసి ఒక ఏదో చిన్నగా ఉండేదండి. మా సారు అలా చేయించారండి. ఇది 8 సంవత్సరాలు అయిందండి ఇలా చేయించాను. మా సారు చేయించిన కానించి పెవడంగా లాగుతుందండి గుడి. చాలా బాగా లాగుతుంది. అంత మునుపు మామూలుగానే ఉండేదండి. మామూలుగా ఉంటే జాతర జరుగుతుందండి. మార్చి నెలలో జాతర జరుగుతుందండి. అలాగేనా అండి. గ్రామదేవత అండి, సూర్యకాంతం అండి. అయ్యయ్యో, మా సారా మేడమ్మ కూడా చాలా బాగా చూస్తారండి నన్ను. అదండి, అలాగండి. మంచి బాగా జనం ఎక్కువగా వస్తారండి. అన్ని కోరికలు తీరుతుంది. ప్రతిరోజు వస్తారండి. అలాగేమీ లేదండి. మొక్కుబళ్ళు హైదరాబాద్ నుంచి ఆ పైనుంచి వస్తారండి. వాళ్ళకి ఆ పనులు అవుతున్నారు. వస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ దండాలు పెట్టుకుని వెళ్తారండి. కొండాలమ్మ తల్లి, యాంగిరి కొండాలమ్మ తల్లి, కొండాలమ్మ తల్లి. మీకైతే గర్భగుడిలోకి మరి వెళ్ళి అయితే చూపించాను. చాలా అదృష్టం ఉండాలి. తల్లిని గర్భగుడిలోకి వెళ్ళి మరి దర్శనం చేసుకున్నాం మనం. చాలా స్వచ్ఛమైన తెల్లటండి. కోరికలు అయితే తీరుస్తుందటండి. విన్నారు కదా మీరు ఆ మాటల్లోని. ఓకేనా, ఎవరైనా వస్తే
వేమగిరి కొండపైన కొండాలమ్మ తల్లి టెంపుల్కి అయితే తప్పకుండా దర్శనం చేసుకోండి. హాయ్ అండి, ఇప్పుడు మనం అయితే వేమగిరి కొండపైకి అయితే వచ్చామండి. ఇది వేమగిరి కొండపైన ఉండే వేణుగోపాల స్వామి టెంపుల్. అదే పక్కన అయితే శివాలయం కూడా ఉంది. ఇప్పుడు టైం వచ్చి 2:30 అవుతుంది. ఈ టైంలో అయితే లేరు ఎవరుని. మీకైతే గుడి అంతా ఒకసారి అయితే చూపించేశాను. చాలా బాగుందండి, చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఈ టైంలో అయితే ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇది పక్కన అయితే గోదావరి అండి, గోదావరి కూడా కనిపిస్తుంది మనకి. ఇక్కడ కొన్ని మూవీస్ కూడా షూట్ చేశారు. ఇక్కడ బొబ్బిలి బ్రహ్మన్న, అలాగే ఈస్ట్ గోదావరి, మొగుడు, అదే రమ్యకృష్ణ మూవీస్ అవి ఉన్నాయి కదండి. చాలా మూవీస్ అయితే ఇక్కడైతే తీయడం అయితే జరిగింది. అండ్ చూసారు కదా, మీకైతే మొత్తం చుట్టూ అయితే చూపించేశాను. ఇక్కడ శివాలయంతో పాటు వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ ప్రతి సోమవారం అయితే చాలా రష్గా ఉంటుందట. ఈరోజు అయితే భక్తులు లేరు. అది కాకుండా మేమైతే మధ్యాహ్నం 2 ఆ టైంకి అయితే వచ్చాము. చాలా ఆహ్లాదకరంగా అయితే ఉందండి ఈ ప్లేస్ అంతా కూడా. ఇక్కడ కొన్ని మూవీస్ కూడా షూట్ చేశారంట. మీకైతే అంతా మొత్తం అయితే చూపించేశాను. ఓకేనా? మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.